హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నిన్న జరిగినటువంటి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్, అదేవిధంగా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కలిసి చేసినటువంటి మహా ధర్నా అయితే గ్రాండ్ సక్సెస్గా ముందుకెళ్లడం జరిగింది. టీడీపీ కూటమి సర్కారు మోసాలపై మహిళల పోరుబాట, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు అని చెప్పేసి నిన్ననైతే అంగన్వాడీల మహాధర్నా కార్యక్రమం అయితే జరిగింది. దీంతో తదితర శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మహాధర్నాన్ని చూసి దిగివచ్చి వీరికి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలని తీసుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క నిర్ణయాలని వార్తా పత్రికా సమావేశంలో భాగంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, నిన్న జరిగినటువంటి సమ్మె వివరాలని, మంత్రి గారు తీసుకున్నటువంటి వివరాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంగన్వాడీలకి సంబంధించిన ప్రతి అప్డేట్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. మీ అందరికీ ఈ వీడియోస్ రీచ్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి అంగన్వాడీ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, చిత్రంలో వేలల్లో లక్షలాదిగా చాలామంది తరలివచ్చి ఈ యొక్క అంగన్వాడీ మహాధర్నని నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ ఆగ్రహ వేడి ఇక్కడ చూసినట్టయితే రెడ్ బుక్ రాజ్యాంగం, అణచివేత చర్యలు, పోలీస్ ఆంక్షలను ఎదిరించి విజయవాడ మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు, వేతనాల పెంపు, గ్రాట్యుటీపై కూటమి నేతలు నాడొక మాట నేడొక మాట, సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో 6 జీవోల జారీ, చెప్పుడు మాటలు విని ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంధ్యారాణి గారు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఈ వ్యాఖ్యల అనంతరమే వీరి యొక్క మహాధర్నాని చూసి చెలించిపోయి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలను కూడా మనం ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు, మరొక చిత్రంలో కూడా చాలామంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎక్కడికక్కడ ఈ యొక్క విజయవాడ ధర్నా చౌక్ని సక్సెస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబు డౌన్ కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తామంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు, గృహ నిర్బంధాలు, నోటీసులు, రెడ్ బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకి వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివచ్చి అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన మహాధర్నా దద్దరిల్లింది. కాగా పల్నాడు జిల్లా నకరికల్లు మండలం 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ, జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకి గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సో ఈ విధమైన వారి యొక్క అంగన్వాడీ వారికి కావలసినటువంటి జీతాల కోసం, నోటిఫికేషన్ కోసం, గ్రాట్యుటీ అమలు కోసం, సర్కారు వేతనాల కోసం వీరైతే ఈ యొక్క సమ్మె అనేది చేయడం జరిగింది. వీటి సమ్మెను చూసిన తర్వాత సంధ్యారాణి గారు ఒక కీలక ప్రకటన కూడా చేశారు. అది ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలో. ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి గారు రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2-3 నెలల్లో 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభిస్తున్నాము కొత్తగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మరొక 900 టీచర్ పోస్టులు, అదేవిధంగా మరొక 900 లేదా ఆ పైన హెల్పర్ పోస్టులు అయితే ఇక్కడ నుండి మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వగానే నేను మీకు ఇదే విధంగా వీడియోస్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్ కోసం 7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వసతుల కోసం 7 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో వివరించారు. మరోవైపు మహిళల సాధికారత టీడీపీతోనే ప్రారంభమైందని వివరించారు. ఈ యొక్క సమ్మె అనంతరం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలైతే ఈ విధంగా ఉన్నాయి. ఈ నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. మరి కొన్ని రోజుల్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, గ్రాట్యుటీ అమలుకి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, 26,000 వేతనంకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అలాంటి ప్రతి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.